మన ప్రభువును సర్వాధికారి అయిన యేసు క్రీస్తు వారి నామమున అందరికీ శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణము పిడి సుందర్రావు గారు అబద్ధ ప్రచారము, ఆయన చేసినటువంటి ఫాల్స్ క్లైమింగ్, ఒకరి ఎడల ఎలాంటి ఫాల్స్ క్లైమింగ్ ఆ మనిషి చేస్తాడో, అందులో ఆయన ఎంత ఎక్స్పర్టైజో ఆయన వీడియోనే మనం గమనించి చూద్దాం. ఓకే, దయచేసి గమనించండి. ఆయన ఫాల్స్ క్లైమింగ్ చేస్తున్నటువంటి వీడియోలో ఉన్నటువంటి ఎలాంటి అబద్ధ ప్రచారం చేస్తున్నాడో చూద్దాం. లెట్ us see his వీడియో. ఓకే, ఇక్కడ ఆదివారపు రోజున ఆయన ఆరాధనలో చేస్తున్నటువంటి అనౌన్స్మెంట్ దయచేసి చూడండి. దయచేసి ఒరిస్సాలో అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా ఈనాటి నుంచి తొలగింపబడిన ఆయన ఫోటోను పెద్ద ఫోటోగా బైబిల్ ఓపెన్ కింద పైన ఉన్న ఆయన అన్నయ్య పైన లెటర్ హెడ్ చూపించిన ఆయన లెటర్ హెడ్, ఈ లెటర్ హెడ్ మీద గాడ్ సన్ గ్లోబల్ మినిస్ట్రీస్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ అని ఒక విదేశీ సంస్థకు వాళ్ళిచ్చే డబ్బులకు ఆశపడి మొట్టమొదట మన యూనివర్సిటీస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న కుమారుడు కర్నూలు వాస్తవ్యుడు జయరాజ్ కుమార్తెను వివాహం ఆడి ఆ ఫోటో చూపించిన ఆయనది. ఆ మీద ఫోటో మీద ఫోటో సురేష్. ఈయనకి డాక్టరేటు ఏమీ లేదు, అయినా డాక్టరేట్ అని పెట్టుకొని సురేష్ గాడ్ సన్ సంస్థ పేరు పెట్టుకొని వాళ్ళు ఇచ్చే డబ్బులతో కర్నూలు ప్రాంతంలో చాలా చోట్ల తిరుగుతూ. సో మనం ఇక్కడ ఆలోచన చేయగలిగితే ఈయన ఎలాంటి క్లైమింగ్ చేస్తూ ఉన్నారు అని అంటే, ఫాల్స్ క్లైమింగ్లో ముఖ్యమైనటువంటి ఫాల్స్ క్లైమింగ్ గాడ్సన్ గ్లోబల్ మినిస్ట్రీస్ అనేటువంటి విదేశీ సంస్థ అని ఆయన చెప్పారు. పిడి సుందర్రావు అనేటువంటి వ్యక్తి గాడ్సన్ గ్లోబల్ మినిస్ట్రీస్ గురించి మాట్లాడుతూ, గాడ్సన్ గ్లోబల్ మినిస్ట్రీస్ అది విదేశీ సంస్థ, ఆ విదేశీ సంస్థలో ఇచ్చేటువంటి డబ్బుల కొరకు ఆశపడి వీరు ఈ విధంగా కార్యాలు చేస్తున్నారు అన్నటువంటిది మొదటి ప్రశ్న. రెండవది, ఆయన ఫాల్స్ క్లైమింగ్ ఏం చేస్తున్నాడు అని అంటే, ఈయన డాక్టర్ సురేష్ అని పెట్టుకున్నాడు కదా, ఆయనకి డాక్టర్ లేదు ఏమి లేదని అహంకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రెండింటికి నేను క్లారిటీ ఇస్తాను, దయచేసి గమనించండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి మిస్టర్ పిడి సుందరరావు, గాడ్సన్ గ్లోబల్ మినిస్ట్రీ అంటే, గాడ్సన్ గ్లోబల్ మినిస్ట్రీ యొక్క ఉనికి ఏమిటో మీరు తెలుసుకోవాలి ముందుగా. ఓకే, ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను, స్క్రీన్ మీద చూపిస్తాను. గాడ్సన్ గ్లోబల్ మినిస్ట్రీ అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది. గాడ్సన్ గ్లోబల్ మినిస్ట్రీ అంటే ఇది విదేశీ సంస్థ అన్నావు కదా. గాడ్సన్ గ్లోబల్ మినిస్ట్రీ అనేటువంటిది ఇది విదేశీ సంస్థనా, లేదంటే ఇండియాలో ఉద్భవించినటువంటి దేవుని పరిచర్యకు ఉన్నటువంటి మినిస్ట్రీనా మీరు తెలుసుకోవాలి ఈరోజు. మిస్టర్ పిడి సుందరరావు గారు, ఓకే, దయచేసి తెలుసుకోండి. వృద్ధాప్యంలో ఉన్నారు, భక్తిగా ఎలా బ్రతకాలో మనకు తెలియదు, వేరే వారి మీద వ్యంగ్యంగా మాట్లాడడమే తెలుసు, వెనక ముందు ఆలోచించే పనులా ఆలోచించాల్సిన అవసరం లేదా? వృద్ధాప్యంలో ఉండి భక్తి జీవితంలో ఎంత ఎంత చక్కగా ఉండవలసిన మీరు ఏమి ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఒక మినిస్ట్రీ గురించి, ఒక దాని గురించి మాట్లాడుతున్నారు అని అంటే మీకు దాని గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా అవసరం లేదా? అంటే మనకు ఇందులో ఏమీ తెలియదా? చూడండి, గాడ్సన్ గ్లోబల్ మినిస్ట్రీ అందరూ కూడా వెబ్సైట్ ఉంది, ఇంటర్నేషనల్ వెబ్సైట్. ఓకే,
గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీస్ అనేటువంటి www.godsandglobalministries అని మీరు టైప్ చేసి అందరూ చూసుకోవచ్చు. దయచేసి గమనించండి. BOUI బౌ అనేటువంటి దాంట్లో ఉన్న వారందరూ కూడా ఓకే, గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీస్ ఇది విదేశాలకు సంబంధించిన సంస్థనా, లేదంటే మీరు ఫాలో అవుతున్న మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఆయన ఏమైనా అబద్ధం చెప్పాడో మీరే కదా తెలుసుకోండి. రైట్, ఇదిగోండి గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీస్ అనేటువంటి ఈ యొక్క వెబ్సైట్ మీరు చూడగలిగితే ఇందులో ఒక బైబిల్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. ఇదిగో బైబిల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కంప్లీట్గా మీరు వెబ్సైట్ మొత్తం చూడొచ్చు, అందరికీ ఓపెన్ యాక్సెసిబుల్. రైట్, ఇలా మీరు వెళ్ళగలిగితే ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ నెంబర్ అని కూడా ఓపెన్గా తెలియచేయడం జరిగింది. దయచేసి గమనించండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ నెంబర్ 0720T20. దిస్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్టర్డ్ గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీ. ఇండియాలోనే పుట్టి ఇండియాలోనే దేవుని సేవ పరిచర్య చేస్తున్నటువంటి ఈ మినిస్ట్రీని వేరే దేశానికి సంబంధించిన సంస్థని ఎలా మాట్లాడుతున్నావయ్యా? ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు? కొంచెమన్నా ఆలోచించ పని లేదా? అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడే పనేనా? అంటే జీవితకాలంలో నీకు ఇష్టం వచ్చినన్ని అబద్ధాలు, నీకు ఇష్టం వచ్చినన్ని ఎవరి మీద పడితే ఏది పడితే అది మాట్లాడేద్దాం, మనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరికే ఉంటారులే అని అనుకున్నారా? నో, మీరు అబద్ధాన్ని మాట్లాడితే వాక్యానుసారముగానే ఖండిస్తాం. అబద్ధాలను మాట్లాడకూడదు. ఒక క్రైస్తవుడిగా ఉండి మీరు వృద్ధాప్యంలో ఉన్న మీరు ఈ విధంగా అబద్ధాలు మాట్లాడడం ఏంటి? ఫాల్స్ క్లైమింగ్. మిస్టర్ పిడి సుందర్రావు, జస్ట్ లుక్ ఆన్ టు ద స్క్రీన్. లుక్ ఆన్ టు ద స్క్రీన్. గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీ ఇండియాకు సంబంధించినటువంటి దేవుని పరిచర్య. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వరక్షకుడు అని దేవుని పరిచర్య చేసేటువంటి మినిస్ట్రీ తప్ప విదేశానికి సంబంధించినటువంటిది కాదు. అయితే గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీ గురించి చాలా మందికి తెలియాలి. పిడి సుందరరావు గారు మరి దీని గురించి ఫాల్స్ క్లైమింగ్ చేశారు కదా, సత్యాన్ని తెలియజేస్తున్నాను చూడండి. గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీ వెబ్సైట్లోనే ఇక్కడ అమెరికా అని కూడా ఉంది కదా మరి అని చెప్పి చాలా మంది పచ్చ కామెరలో ఉన్న వారికి పచ్చగా లోకమంతా కనిపిస్తుందని మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ టైప్లో ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. రైట్, వాళ్ళకి మనకి కొంత కూడా జ్ఞానం ఉండదు. మనుషుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, దేవుని మీదే భక్తిలోన తక్కువ ఉంటుంది తప్ప మనుషుల మీదే ఎక్కువ ఉంటుంది. ఇలా ఉంటుంది అన్నమాట. గమనించండి, ఇక్కడ గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీస్ ఇండియాలో ప్రారంభించబడిన తర్వాత దేవుని యొక్క ఆశీస్సులతో ఎన్నో రోజుల ప్రార్థనలతో దేవుడు ఆశీర్వదించగా నేను ఒక మెడికల్ డాక్టర్గా ఇండియా నుండి అమెరికా ప్రాంతానికి ప్రయాణమై ఒంటరి మిషనరీ ఇండియన్ మిషనరీగా ప్రపంచ దేశాలకు దేవుని యొక్క ఆ యొక్క ప్రోత్సాహముతో ఆయన బ్లెస్సింగ్స్తో నేను రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన తన కార్యక్రమాల కొరకు నన్ను ఉపయోగించుకున్నాడు గనుక అమెరికా నుండే ఈరోజు నేను మాట్లాడుతున్నాను. అంతేగాని అమెరికాలో పుట్టలే, ఇండియాలో పుట్టి ప్రపంచ దేశాలకే దేవుడు ఒక మిషనరీని, ఒక వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. మిస్టర్ పిడి సుందర్రావు, తొడలు కొట్టుకొని బొచ్చు బీక్కోవడం కాదు, తెలుసుకో నిజమేంటో తెలుసుకో, సత్యమేంటో తెలుసుకో. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం తప్పయ్యా. మీరు వృద్ధాప్యంలో ఉన్నారు, మీకు మేము చెప్పాలా? ఇది చాలా హాస్యాస్పదంగా లేదు మీకు? ఆల్మైటీ క్రైస్ట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీగా ఇండియాలో ప్రారంభించబడ్డాయి. దేవుని యొక్క పరిచర్యలు ప్రపంచ దేశంలో వెళ్ళాయి. ఈయన ఇది గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీ విదేశ సంస్థ అని నువ్వు ప్రొక్లెయిమ్ చేసావు కదా, ఇది విదేశ సంస్థ కాదు, ఇండియాలోనే ఉద్భవించినటువంటి సంస్థ. రెండవది ఏం మాట్లాడారు మీరు? రెండవది ఒకసారి రెండవ దాన్ని కూడా చూద్దాం. అదే రెండవది మాట్లాడుతూ మీరు అంటున్నారు ఈయనకి ఏం లేదట, ఏదో లేదట, డాక్టర్ అది లేదని మాట్లాడుతున్నాడు. చూడండి, కుమారుడు కర్నూలు వాస్తవ్యుడు జయరాజ్ కుమార్తెను వివాహం ఆడి ఆ ఫోటో చూపించాడు ఆయన. ఆ మీద ఫోటో చూపించు, మీద ఫోటో సురేష్. ఈయనకి డాక్టరేటు ఏమీ లేదు, అయినా డాక్టరేట్ అని పెట్టుకొని సురేష్ గాడ్ సన్ సంస్థ పేరు పెట్టుకొని వాళ్ళు ఇచ్చే డబ్బులతో
రెండవది, ఈయన మరి వృద్ధాప్యంలో ఉండి ఎందుకు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారో తెలియదు కానండి. సో రెండవది ఏం మాట్లాడుతున్నాడు ఈయన అంటే, ఈయనకి డాక్టర్ లేదు, ఏమీ లేదని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, అవహేళనగా మాట్లాడుతున్నాడు. మిస్టర్ పిడి సుందరరావు గారు, మిస్టర్ పిడి సుందరరావు, చెవులు బాగా పనిచేస్తున్నాయా? బాగా దయచేసి వినండి మీరు. నేను మెడికల్ డాక్టర్ని. ఆమె మెడికల్ డాక్టర్. మై క్వాలిఫికేషన్, ఆమె ఎండి, జనరల్ ఫిజిషియన్. డూ యూ నో వాట్ డూ యూ మీన్ బై ఎండి? Doctor of Medicine. I am the member of European Society of Cardiology. Do you know that, Mr. P.D. Sundararao? Again, I am the member of American Diabetic Association. Do you know that, Mr. P.D. Sundararao? How dare you are talking about me? ఎంత ధైర్యం అండి మీకు ఆ విధంగా అబద్ధాలు మాట్లాడడానికి? మనం చాలా మాట్లాడేసాం ఇక జీవితకాలంలో, ఎన్నో అబద్ధాలు, నోటికి వచ్చినట్లు మాట్లాడడం, ఎంతో మంది మనోభావాలను దెబ్బతినడం, ఎంత ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి, ఇదంతా చూసిన చాలా మంది అమాయకులు, భలే రెచ్చగొడతాడు, నీ బుట్టలో పడిపోయారు పాపం అమాయకులు చాలా మంది. చూస్తున్నాను, వారి జీవితాలు చూస్తున్నాను నేను. ఏమైనా డెవలప్ అయ్యారా స్పిరిచువల్ గా అంటే డెవలప్ అవ్వలా. వాళ్ళు లోకంలో ఉన్నటువంటి, పాపంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారో అంతకంటే ఘోరంగా బ్రతుకుతున్నారు. రాజకీయ వ్యక్తులు ఏ విధంగా అయితే లోకంలో కొంతమంది కొన్ని మోసాలని మనం చూస్తూ ఉంటాం కదా, ఆ విధంగా అంటే ఘోరంగా బ్రతుకుతూ ఉంటారు. అధికార దాగం రకరకాలుగా. ఇదే నా క్వాలిఫికేషన్ గురించి, నా ఉనికి గురించి మాట్లాడుతున్నావేంటి నీవు? మీ కుమారుడికి మీరు ఏమి ఇచ్చారండి? డాక్టర్ అండ్ ప్రొఫెసర్ అట. ఎక్కడండి మీ కుమారుడు డాక్టరు అండ్ ప్రొఫెసర్? ఎక్కడ? లీగల్ గా అది మీరు చదువుకొని సంపాదించుకునేదైనా? డూప్లికేట్ గా మీరు ఫాల్స్ క్లైమింగ్స్ మీరు చేసి, మీరు నా మీద ఫాల్స్ క్లైమింగ్ మీరు చేసేదేమో దొంగ పనులు చేసుకుంటూ మాట్లాడతారా? డాక్టర్ సురేష్ గాడ్సన్ అనేటువంటి వ్యక్తి అమెరికా నుండి మాట్లాడుతున్నాడు. ఇక్కడ అమెరికా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్. నాకు ఇదిగో ప్రపంచ దేశాలలో మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, యుఎస్ఏలో ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి కంట్రీ నార్త్ అమెరికాలో ఉన్నారు, సౌత్ అమెరికాలో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, ఓకే, సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు, నైజీరియాలో ఉన్నారు, ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్నారు, యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నారు. ఎవరైనా పంపించమంటావా ఇండియాలోనే విట్నెసింగ్ కోసం ఏదైనా? ఒక మెడికల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నటువంటి నన్ను పట్టుకొని మీరు ఈయనకి డాక్టర్ లేదు ఏం లేదని వ్యంగ్యంగా మాట్లాడతారు. అంటే దొంగలు అలానే మాట్లాడతారు, అబద్ధికులు అలానే మాట్లాడతారు. ఏంటి వీళ్ళకి ఏమి నిజమేంటి అవసరం లేదనమాట, నోటికి వచ్చింది మాట్లాడాలి అంతే. తర్వాత ఎందుకు? తర్వాత బాగా బాగా దాన్ని ఏమంటారు, మేత పెడతారు కదా తర్వాత, అది రుచి చూడటానికి. పిడి సుందరరావు గారు దయచేసి చెప్తున్నాను, గమనించండి, నోటికి వచ్చినట్లు మాట్లాడద్దు. ఐఎమ్ a medical doctor here. I'm a licensed person in India and in America. Do you know that? మన జీవితంలో ఎప్పుడైనా చూసింటే కదా ఇవన్నీ. ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలా ఎవరు పడితే వాళ్ళని ఏ పడితే అది మాట్లాడడం తప్ప మనకి ఏం తెలుసు? చూడండి, రెండవ క్లైమ్ ఏంటంటే ఈయనకి డాక్టర్ ఉన్నది. డాక్టర్ కాదు, ఏం కదా, నేను మోసగాడే అనుకున్నావా? ఎవరు మోసగారు చూపమంటావా? రిజిస్ట్రేషన్ నెంబర్, వస్తావా అమెరికాకు, లేదంటే నేనే ఇండియాకు వచ్చి నిరూపించుకోమంటావా? అంత అవసరం లేదండి మన జీవితాలకి. మీకు అంత అవసరం లేదు కదా. మెడికల్ డాక్టర్గా ఉన్నటువంటి వారిని పట్టుకొని అది లేదు ఇది లేదని ఎంత ధైర్యం నువ్వు మాట్లాడడానికి? నీవు సేవకుడిగా ఎలా ఉండాలి వృద్ధాప్యంలో? నలుగురికి ఆదర్శంగా ఉండి దైవభక్తిలో ఉంటూ ఎంతో మందిని దేవుని వైపుకు మంచిగా అభివృద్ధి చెందవలసింది పోయి అది ఇదని హేళనగా మాట్లాడతావా? వాస్తవం ఏంటో తెలుసుకోకుండా మాట్లాడతావా? హౌ డేర్ ఆర్ యూ హ్యావింగ్ మై డియర్? ఇంకా చూద్దాం, మూడోది ఏం మాట్లాడుతున్నాడు? మూడో ఫాల్స్ క్లైమింగ్. కర్నూలు ప్రాంతంలో చాలా చోట్ల తిరుగుతూ, మా సంస్థ వాళ్ళు మీకు చర్చి కట్టించడానికి సగం డబ్బిస్తారు, మిగతా డబ్బు మీరు వేసుకోండి అని ఆ సంఘంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ని కలిసి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్లో ఉన్న పనిచేస్తున్న అనేక మంది
సువార్థికుల్ని, ప్రిన్సిపాల్స్ని, ఏడీడీల్ని కలిసి బాగా గమనించండి. పిడి సుందర్రావు గారు 3వ ఫాల్స్ క్లైమింగ్ ఏం మాట్లాడుతున్నారు? ఆ సంస్థ వాళ్ళు డబ్బులు ఇస్తారట. ఎవరు డబ్బులు ఇచ్చారు? ఎవరికి డబ్బులు ఇచ్చారు? ఏదో డబ్బులకు వేరే ఫారెన్ లో నుండి వచ్చేటువంటి ఏదో సంస్థట, వాళ్ళు డబ్బులు ఇస్తే దాన్ని తీసుకున్నట ఇండియాలో చాలా పనులు చేసేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేసిన ఫాల్స్ అలిగేషన్ చేయడం కాదు. ఫాల్స్ అలిగేషన్ చేయడం కాదు. నీకు దమ్ము ధైర్యము అనేది ఉంటే, నేను ఇప్పుడు చెప్తున్నాను మళ్ళా, మీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే నిరూపించి చూద్దాం. వాళ్ళు ఇవ్వగా నువ్వు చూసావా? ఇక్కడ దేవుని పని కొరకు నేను రాత్రింబగళ్ళు కష్టపడి పని చేస్తున్నాను. మిస్టర్ పిడి సుందర్రావు, మన జీవితంలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? జరిగింటే సంతోషమే, కానీ ఎందుకు నీవు ఇంత బుద్ధిహీనముగా మాట్లాడుతున్నావు? బుద్ధుందా కొంచెమైనా నీకు? బుద్ధుందా? మనకుంటే కదా, ఉంటే కదా మంచిగా మాట్లాడేది, లేదు కాబట్టే. రైట్ సార్. కాబట్టి గమనించండి, విదేశీ సంస్థ కాదు గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీ. రెండవది, డాక్టర్ సురేష్ అనే నేను మెడికల్ డాక్టర్ని. చెప్పాను కదా, ఇంటర్నేషనల్ గా నేను రిజిస్టర్డ్ అయినటువంటి వ్యక్తిని. ఐఎమ్ ఏ మెడికల్ ప్రొఫెషన్. ఎస్. మూడవది ఏంటి? విదేశీ సంస్థ కానప్పుడు విదేశాలలో ఉన్న వాళ్ళు ఎలా డబ్బులు ఇస్తారు? పిచ్చి కాకపోతే వాళ్ళకి ఏమైనా డబ్బులు ఎక్కువయ్యాయా? ఓహో, అంటే ఈ మధ్యన ఏం చేశారంటే వీళ్ళే బిఓయుఐ వాళ్ళు, బిఓయుఐ భౌ అనేటువంటి దాంట్లో ఉన్న వాళ్ళందరూ కొంతమందిని పంపించారు గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీ దగ్గరికి. మీరు పంపించేసి ప్రపోజల్స్ ను నేను రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేయడం వలన మీకు కోపం వచ్చేసిందా? ఓకే. మరలా బయటేమో అది ఇది అని గొప్పలు చెప్పుకుంటున్నారా? వచ్చేసే మాతో కలిసేసే, మీకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చేస్తాయి, ఎక్కడి నుంచి వచ్చేస్తాయి అని చెప్పేసి చాలా నన్ను ఫోన్ల మీద ఫోన్లు చేసి అడిగారు కదా. నేను చెప్పినప్పుడు, అయ్యా, ప్రపంచాన్ని తిరిగి వచ్చిన నాకు తెలిసినది ఒకటే, ఎవరు కూడా దేవుడు పరిచర్య అంటే జోబులో పెట్టుకొని రెడీగా తీసుకోపో అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు లేరు. ₹1 అడుక్కునేటువంటి బెగ్గర్స్ కూడా ఇవ్వరు ఈ రోజుల్లో. అలాంటిది ఎలా మీరు అనుకుంటున్నారు అని అంటే, లేదు మీరు ఇలా ఎలా చేస్తున్నావు? విశ్వాసముతో, దేవుడు తోడై ఉండగా నాకు కలిగి ఉన్న సమస్తాన్ని అమ్మి దేవుని పని కోసం చేశాను. మిస్టర్ పిడి సుందర్రావు, డు యు నో దట్? డు యు హ్యావ్ అ డేర్ టు సేల్ అవుట్ ఆల్ యువర్ థింగ్స్? నీకు కలిగి ఉన్నదంతా కూడా నీవు అమ్మేసి దేవుని పని చేయగలవా? ఎక్కడ మనం చేశాము? వాళ్ళని వీళ్ళని రకరకాలుగా మాట్లాడేసి దోచుకొని దోపిడి చేసి డబ్బులు తీసుకొని అక్కడ స్థలాలు, ఎకరాల స్థలాలు కొనేసి తర్వాత వ్యాపారాలు చేస్తుంది ఎవరు? విదేశీ సంస్థని ముద్ర వేస్తావా? నా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆశీస్సులతో భారతదేశములో ప్రారంభింపబడి ప్రపంచ దేశాలలోనికి వెళ్ళినటువంటిది గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీస్. మీలాగా 6 నెలలకు ఒకసారి ఎగ్జామ్స్ అని చెప్పి ఆ డబ్బులు తన్నుకునేటువంటి మినిస్ట్రీ కాదండోయ్. అలాంటి సంస్థ కాదండోయ్. వాడు దొంగోడు, వీడు దొంగోడని ఎంతమంది క్రైస్తవులను నీవు గాయపరిచావో. మళ్ళీ ఇప్పుడేమో నాకు ఏమీ తెలియదని చెప్పేసి అదేదో ఉంటదే, సామెత ఉంటదే, జపం చేసినట్టు చేస్తా ఉన్నావు. గమనించాలి మీరు. ఎగ్జామ్స్ రాపిస్తే ఎవరైతే ఎగ్జామ్స్ రాపిస్తే బాగా డబ్బులు వచ్చేస్తే తర్వాత వారికి ప్రమోషన్స్ ఇస్తా అలా అధికార దాహం పెట్టి ఎంతో మందిని విశ్వాసంలో అభివృద్ధి చెందనీయకుండా మీరే అవరోధముగా మిగిలిపోయారే. తెలుసుకోండి. దిస్ ఈస్ ద వార్నింగ్ సైన్స్ టు యూ, మిస్టర్ పిడి సుందర్రావు. I'm again saying you, don't talk about a nonsense and false claiming. అలా మీరు మాట్లాడకూడదు. అలా ఎలా మాట్లాడతారు మీరు? 6 నెలలకు ఒకసారి ఎగ్జామ్ రాపిచ్చేసి, సంవత్సరానికి 2 సార్లు రాపిచ్చేసేసి ఎగ్జామ్స్ అని డబ్బులు తన్నుకుంటున్నారే మీరు. సుమారుగా ఒక సంవత్సరానికి ₹1,00,00,000 పైనే మీరు అక్కడ ఉన్నటువంటి బిఓయుఐ భౌ అనేటువంటి దాన్ని పెట్టుకొని ఎంతమందితో వ్యాపారాలు చేయట్లేదు మాకు తెలియదా? మిస్టర్ పిడి సుందర్రావు, నేను రాసిన పుస్తకాలను మీరు
నేను రాసిన పుస్తకాలను మీరు నన్ను అడుక్కోకుండా మీరు వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకోవట్లేదా మిస్టర్ పిడి సుందర్రావు? నేను ఏ రోజు కూడా కామెంట్ చేయలేదండి. దేవుని పరిచర్య కదా, వెళ్తే వెళ్ళలేని పుస్తకాలు అని స్పిరిచువల్గా, సైంటిఫిక్గా నేను దేవుని యొక్క ఔన్నత్యాన్ని నిరూపించేటువంటి ప్రయత్నంలో చాలా పుస్తకాలు రాశాను. వాటిని మీరు వ్యాపారంగా చేసేసుకొని ఒక ఆథర్ ఎవరు, ఈయన ఆథర్తో అడగాలి కదా, పర్మిషన్ తీసుకోలేనని కామన్ సెన్స్ కూడా లేని పిడి సుందర్రావు, నువ్వు వ్యాపారాలు చేసుకుంటున్నా నీవు, ఆ తర్వాత దొంగ పనులు అనగా ఏంటి, ఈ విధంగా అన్ని రకాలుగా పనులు చేస్తున్నా నీవు నా గురించి మాట్లాడమా? ఎవరో విదేశీ వాళ్ళ డబ్బులు ఇస్తారట, ఏదైనా ట్రాన్సాక్షన్ ఉంటే చూపెట్టు, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రుజువు చేయి. ఇంకా డైలాగులు రావులేండి, మీలాగా రౌడీ ఫెలోస్ లాగా మేము మాట్లాడలేము. ఇంతకుముందు మాట్లాడారు కదా మీరు. వి డోంట్ టాక్ లైక్ దాట్. వి ఆర్ ద బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్. I don't know who you are. If you are believer of Christ, you should not speak false claim against any other brothers. Try to understand. ఇంకేం మాట్లాడుతున్నారు? మూడు ఫాల్స్ క్లైమింగ్స్. తన వైపు తిప్పుకుంటూ, నేను మీ వైపు తిప్పుకుంటున్నానా? ఆ సంస్థలో మీ వైపు నా వైపు తిప్పుకుంటున్నానా? నా ఏమైనా రాజకీయ పార్టీ పెట్టానా నేనేమైనా తిప్పుకోవడానికి? గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీలో ఆల్ ఇండియాలో నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. ఎవరు కూడా ఇదిగో నేను చేసే పని ఏమిటో చూసి మీరు దేవుని దగ్గరికి రావద్దండి. దేవుని మీద విశ్వాసము కలిగిన వారే రండి అని నేను ఎప్పుడు సెలవిస్తూ ఉంటాను. గాడ్స్ అండ్ గ్లోబల్ మినిస్ట్రీ పరిచర్లో కావాలంటే అడగండి. మీ పక్కన ఉన్నటువంటి వారు ఏది చెబితే అది వినడం, మీరు ఏది పడితే అది మాట్లాడడం కాదు. ఏంటండి మీరు? సాక్షాత్తు ఇతడు మన విశ్వవిద్యాలయంలో చదువుకునేవాడు. ఇంకోటి, ఈయన విశ్వవిద్యాలయంలో చదువుకున్నామట. ఎప్పుడు చదువుకున్నామయ్యా మరి? మీ విశ్వవిద్యాలయమా మీదే? అంత ఫాల్స్ ప్రీచింగ్ చేస్తూ, అబద్ధ బోధలు చేస్తూ, రక్షణ గురించి ఒక పాపి ఎగ్జాక్ట్ గా ఎలా మారాలో చెప్పలేని మీరు ఒక చెట్టు కింద కూర్చి తపస్సు చేసావా నువ్వు? ఓకే, అర్థమవుతుంది మీరు ఏ మాత్రం చేశారని. విశ్వవిద్యాలయంలో చదువుకున్నారా? నేను మీ దగ్గర చదువుకున్నాను. నేను అప్పటికే నేను మెడికల్ ప్రొఫెషన్. ఓకే, లిసన్ టు మీ కేర్ఫుల్. అప్పటికే నేను మెడికల్ ప్రొఫెషన్. మీరు ఏదో లోకంలో అక్కడ ఇక్కడ సవాళ్ళు చేసి లేకపోతే తొడలు కొడుతూ అది ఇది అని అంటుంటే, ఓకే, పక్కన వాళ్ళందరూ ఈయనేదో పెద్ద పొడి చేస్తాడని చెప్పగా సర్లే అని చెప్పేసి మా తమ్ముడిని మీ దగ్గర జాయిన్ చేశాను. అప్పుడు తెలిసింది కదా మీ చరిత్ర అంతా. అప్పుడు మీరు అడిగారు, అయ్యో మీరు మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నారు కదా అని అంటే, అప్పుడు నేను దేవుని యొక్క ప్రేమతో ఆ ఒంగోలులో ఉన్నటువంటి నేను ఎంతో మందికి క్రీస్తు ప్రేమ, క్రీస్తు ఔన్నత్యాన్ని చూపించాను. ఆ సమయంలో నేను మీ దగ్గరికి రావడము, మా తమ్ముడు అక్కడ మీ దగ్గర చదువుకుంటున్నప్పుడు ఏదో బాగా మంచి జ్ఞానాన్ని బోధిస్తారని చెబితే మీరేమో ఈ రకంగా పాఠాలు చెప్ తర్వాత కదా తెలిసింది. మీ దగ్గర చదువుకోవడం ఏంటి? మీ యొక్క చదువులు దేనికి పనికిరావు. ఆఖరికి చించి చెత్తబుట్టలో పడేయడానికి తప్ప. చాలా మంది అజ్ఞానములో ఉన్నారు. మీరు తెలుసుకోవాలి దీనిని. మీ దగ్గర చదువుకోవడమా? మీ దగ్గర చదువుకోవడం ఏంటి? మీ దగ్గర మీరు సవాలు చేసి అప్పుడు ఏదో లోకంలో తిరుగుతున్నారు కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చాను. మీరు ఎంబీటీహెచ్, బీటీహెచ్, ఆర్టీహెచ్ అని అంటే సర్లే చూద్దాం వీళ్ళ యొక్క థీరీలు ఎలా ఉన్నాయో అని నేను అప్పుడు అందులో ఆ థీరీలు తెలుసుకోవడం కోసం అన్ని డిబిటిహెచ్, బీబీటీహెచ్, ఎంబీటీహెచ్లని నేను రాయడం జరిగింది. రాయడం జరిగింది. అయినప్పటికీ మీ విశ్వవిద్యాలయంలోనిది ఎప్పుడో దానిని చించి పక్కకు పెట్టేశాం. మీ దగ్గర చదువుకుంటే మేము ఏదో అయిపోతామని అనుకోద్దు. ఇంత అహంకారమా? ఎందుకు ఇలా? దేవుని దయతో ప్రతి ఒక్కరూ సేవకు ముందుకు కొనసాగింపబడతారు. నియంత పరిపాలనలాగా చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ నాశనాన్ని మీరే తెచ్చుకుంటారు. ఆ తర్వాత